విశాఖ జిల్లా మధురవాడలో ప్రభుత్వ భూమికి ఎసరు. మధురవాడ వికలాంగుల కాలనీలో ప్రభుత్వ భూములపై వాలిన భూ రాబందులు. నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు. మధురవాడ వికలాంగుల కాలనీపై భూ అక్రమార్కుల కన్ను. పేరుకే వికలాంగుల కాలనీ. కోట్ల విలువైన భూమిపై కన్నేసిన చోటా నాయకులు. కోట్లాది రూపాయల విలువైన భూమి చేతులు మారుతుందని ఆరోపణలు. కబ్జా ఆరోపణలపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు. వికలాంగుల పేరుతో భూమి కేటాయించి వేరే వ్యక్తులు లబ్ధి పొందుతున్న వైనం. మధురవాడ వికలాంగుల కాలనీపై వాలిన భూ రాబందులు. సర్వే నంబర్లు 336, 388, 413, 422 భూములపై భూ రాబందుల కన్ను. పేరుకే వికలాంగుల కాలనీ. కబ్జాలు చేసేది మాత్రం చోటా నాయకులు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి మాయం చేస్తున్న కేటుగాళ్లు. కల్లుండి కబోదిగా మారిన చిన్నగదిలి ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది. సార్, మధురవాడ మిథిలాపురి కూడా వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్గా మల్లేశ్వర గారు మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి అక్కడ వికలాంగుల యొక్క భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. పేరుకి మాత్రమే వికలాంగుల కాలనీ, కానీ అక్కడ ఒక వికలాంగుడు కూడా నివాసం చేయటం లేదు. వికలాంగుల పేర్లు చెప్పుకొని అనేక మంది అక్రమంగా పట్టాలని తయారు చేసుకొని ఒకటి కాదు 2, 3 జీవోలు వచ్చాయి. ఇప్పటికీ ఈ 3 జీవోల్లో కూడా అక్కడ ఉమామహేశ్వరరావు, మరి తమ్మినేని రమణ, వారి పిల్లలు, వారి తండ్రులు, వారి పేరు మీద మాత్రమే అక్కడ పట్టాలు ఉన్నాయి. వాటి గురించి మేము చాలాసార్లు ప్రభుత్వం వారికి కూడా విన్నవించుకున్నాం. మరి మేము చేస్తామని చెబుతూనే ఉన్నారు, కానీ ఇంతవరకు ఏ చర్య కూడా తీసుకోలేదు. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి, కలెక్టర్లు మారుతున్నారు, ఎంఆర్ఓలు మారుతున్నారు, అధికారులు అందరూ మారుతున్నారు, కానీ దానికి చర్య ఏం లేదు. మేము వికలాంగులుగా మేము అక్కడికి వెళ్తే మీరెవరు, మీ భూములు కాదు ఇంకొకరు అని చెప్పేసి వాళ్ళు మా మీద కొట్టడానికి తిట్టడానికి వస్తున్నారు. కొంతమంది వికలాంగులు అయితే జడిచిపోయి అసలే రావటం మానేశారు సార్. అయితే ఈ సమయంలోన మరి ఉమామహేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన సస్పెండ్ అండ్ పోలీసు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఖాళీ స్థలాలను కూడా, మిగిలిన ఖాళీ స్థలాలను కూడా మిషన్ పెట్టి వాటిని బాగు చేసుకొని మరలా వాటిని లక్షలాది రూపాయలకు అమ్ముకోవటానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మేము వెళ్ళి అడిగితే ఇది మాకు పట్టాలు అయిపోయి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మీరెవరు అడిగినటువంటి వారు అని చెప్పారు. ఆ సమయంలో మేము సచివాలయం వారికి ఫోన్ చేస్తే సచివాలయం అధికారులు కూడా వచ్చారు. మీ మిషన్ని, లారీని తన మీద కూడా కేసు పెడతాం, సీజ్ చేస్తామని చెప్పారు సార్. కానీ చేయలేదు, వదిలేశారు. మేము దాని మీద ఎంఆర్ఓ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. మరి ఎంఆర్ఓ గారు ఆ కంప్లైంట్ని ఇంతవరకు చూడలేదు, మరి దాని గురించి చర్య తీసుకోలేదు. మరి మేము ఆర్ఐ గారిని అడిగితే తీసుకుంటామండి, ఇవి కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న సంఘటనలు అని చెప్తున్నాడు, కానీ ఇప్పుడు యథార్థమైనటువంటి సంఘటన ఫోటోలతో కలిసి ఇచ్చాము సార్. దీని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి ఈ విషయంపై మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నేను వికలాంగుల కాలనీలో ఉంటున్నాను అండి. నా పేరు హరిదేవి అండి. నేను తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కూడా ఇచ్చారు సార్. ఇక్కడ నేను 2007 నుంచి ఈ కాలనీలోనే ఉంటున్నాను. కానీ 2007 నుంచి ఉన్నప్పటి నుంచి ఈ రోజు చూస్తే 2017లో ఇది గంటా శ్రీనివాస్ గారు మాకు పట్టాలు రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి వికలాంగులకి మొత్తం అందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఎవరు పడితే వాడు ఇక్కడ కబ్జాలు, ఒకరికి కాదు 1, 2, 3 పట్టాలు ఒక మనిషికి అన్నీ వస్తున్నాయి. ఇక్కడ పార్కును మొక్కలు వేసేసి కబ్జాలు చేస్తున్నారు. ఇది రోడ్డు, ఎన్టీఆర్ కాలనీ రోడ్డు, దీన్ని కూడా ఆపేసి క్రితం ఒకసారి ఇది రోడ్డు శుభ్రం చేయించాం, అయినా కానీ మధ్యలో మట్టి కుప్పలు వేసేసారు. ఇది రోడ్డు కాదంటున్నారు. 4 మనుషులు నడిచేది రోడ్డు అనే అంటారు. పార్కు కన్నా రోడ్డే ముఖ్యం మనుషులకి. మాకు ఇది రోడ్డు కావాలని మేము జీవీఎంసీ కమిషనర్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఆయన స్పందించారు. అలా ఎంఆర్ఓ గారు కూడా స్పందించి మా కాలనీకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.